Good morning everyone. This is Sudha, Senior Functional Wellness Coach from Wellsens Community. So మాట్లాడితే మేడం ఫంక్షనల్ వెల్నెస్ కోచ్ అంటున్నారు ఏంటి అని మీకు డౌట్ రావచ్చు. సో ఫంక్షనల్ వెల్నెస్ కోచ్ అంటే ఒక 6 పాయింట్స్ లో మీకు చెప్తాను. ఏంటి అంటే రూట్ కాజ్ అప్రోచ్. మేము ఒక డిసీజ్ వచ్చింది అంటే మెడిసిన్ ఇవ్వము. సో అది ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది అని కనుగొని దాని నుంచి రూట్ కాజ్ నుంచి వర్క్ చేసే వాళ్ళము. అండ్ బయో ఇండివిజువాలిటీ, ఎందుకంటే ప్రతి ఒక్క బాడీ డిఫరెంట్ గా ఉంటుంది. ఆ బాడీని ఉద్దేశించి వాళ్ళకి కస్టమైజ్డ్ డైట్ ఇవ్వడము. అండ్ ఫుడ్ యాజ్ అ మెడిసిన్. సో 80% ఆఫ్ ద ఫుడ్ ద్వారానే వాళ్ళ హెల్త్ ఇష్యూస్ ని రివర్స్ చేయడము. అండ్ న్యూట్రియంట్స్ డెఫిషియన్సీస్ ని కనుగొని వాటిని ఎలా ఇంక్రీజ్ చేసుకోవాలి ఏంటి అనేది చేయడము. అండ్ గట్ హెల్త్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. సో ఆ గట్ హెల్త్ ని ఎంత అద్భుతంగా పెట్టుకోవాలి, వాళ్ళ మైక్రోబయోమ్ ఎలా ఉండాలి, హెల్తీగా ఎలా ఉంచుకోగలగాలి, ఇవన్నిటి మీద వర్క్ చేస్తూ. అండ్ లైఫ్ స్టైల్ ఇంటిగ్రేషన్, అంటే వాళ్ళ లైఫ్ స్టైల్ ఏదో మనం 1 నెల చేసాము 2 నెలలు చేసాము కాదండి. ఫంక్షనల్ వెల్నెస్ కోచ్ అంటే వాళ్ళ లైఫ్ లాంగ్ ఒక కోచ్. సో వాళ్ళకి లైఫ్ లాంగ్ ఒక కోచ్ గా వాళ్ళతో ఉండి వాళ్ళతో ట్రావెల్ చేస్తూ వాళ్ళ లైఫ్ స్టైల్ డిజార్డర్స్ ని, వాళ్ళ లైఫ్ స్టైల్ ని చేంజెస్ చేస్తూ, ఫుడ్ హ్యాబిట్స్ ని మారుస్తూ, వాళ్ళకి వాటర్ ని ఇంటేక్ ని ప్రాపర్ గా ఇంప్లిమెంట్ చేసుకుంటూ, అండ్ వాళ్ళ గట్ మైక్రోబయామ్ ని చూస్తూ, కస్టమైజ్డ్ ఫుడ్ ప్లాన్ ఇస్తూ, ఇవన్నీ చేస్తూ, అండ్ వాళ్ళ న్యూట్రియంట్స్ కానీ విటమిన్స్ కానీ డెఫిషియన్సీస్ చెక్ చేసుకుంటూ ఎవ్రీ 6 months ఒకసారి ఆ డెఫిషియన్సీని ఫిల్ చేసుకుంటూ, అండ్ కస్టమైజ్డ్ ఫుడ్ ప్లేట్, వాళ్ళకి ఫైబర్ ఎంత ఉండాలి, ప్రోటీన్ ఎంత ఉండాలి, విటమిన్స్, న్యూట్రియంట్స్, వాటర్ కన్సంప్షన్ ఎలా ఉంది, ఇవన్నీ చెక్ చేసుకుంటూ వాళ్ళకి ప్రాపర్ స్లీప్ ఉందా లేదా, సో స్ట్రెస్ హార్మోన్ ని వాళ్ళు స్పైక్ చేస్తున్నారా, ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా స్ట్రెస్ తోనే ఎక్కువగా ఇది చేసుకుంటూ ఉంటున్నారు, వాళ్ళ లైఫ్ స్టైల్ అంతా ఖరాబ్ చేసుకుంటున్నారు, వాళ్ళ స్లీప్ ప్యాటర్న్ ఎలా ఉంది, ఇవన్నీ కూడా ఈ కన్సిడరేషన్స్ అన్ని కూడా తీసుకొని వాళ్ళ దాని ద్వారా మేము వర్క్ చేసే దాన్ని ఫంక్షనల్ వెల్నెస్ కోచ్ అంటారండి. సో దాంట్లో నేను ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నాను. ఐఎమ్ సో హ్యాపీ అండి, ఎందుకంటే హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ కి హెల్ప్ చేయగలుగుతున్నాము ఈ కాన్సెప్ట్ లోని. సో ఐఎమ్ సో బ్లెస్డ్, ఎందుకంటే నా వెనకాల వెల్సన్స్ కమ్యూనిటీ ఉంది. సో కమ్యూనిటీలో ఒక ఫ్యామిలీ మెంబర్ నేను. సో అది చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతాను నేను. నాలాంటి ఎంతో మంది ఉమెన్ కి ఎంపవర్మెంట్ ఇచ్చారు. సో ఈ రోజు ఇంత మందికి నేను హెల్ప్ చేయగలిగే స్టేజ్ లోకి వచ్చాను అంటే అది కేవలం వెల్సన్స్ కమ్యూనిటీ యొక్క సహకారంతోనే. సో థ్యాంక్ యూ సో మచ్ వెల్సన్స్ కమ్యూనిటీ అండ్ మై కోచెస్. సో నా కోచెస్ లేకపోతే నేను ఈ రోజు ఇక్కడ వరకు ఉండేదాన్ని కాదు. సో ఎవ్రీ మినిట్ నా కోచెస్ కి నేను గ్రాటిట్యూడ్ చూపిస్తాను, అండ్ కమ్యూనిటీకి కూడా అంతే. ఎందుకంటే నాలాంటి ఉమెన్ కి ఎంపవర్మెంట్ ఇచ్చి ఇంతమందికి హెల్ప్ చేసే విధంగా మమ్మల్ని తీర్చిదిద్దినందుకు థ్యాంక్ యూ సో మచ్ వెల్సన్స్ కమ్యూనిటీ అండ్ మై కోచెస్. థ్యాంక్ యూ టు ఆల్. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అండి, నా హోల్ ఫ్యామిలీ నాకు సపోర్ట్ చేయకపోయి ఉండుంటే ఈ రోజు ఈ స్టేజ్ లో ఇలా నిలబడి ఉండలేను. ఎందుకంటే అంటే ఎన్నో ఫేస్ చేసి ఉంటాము, వాటిలన్నిటికీ అధిగమించి ఈ రోజు పబ్లిక్ లో ఇంతమంది ముందు నిలబడి ఇలా మాట్లాడగలుగుతున్నాను, ఇంతమందికి హెల్ప్ చేయగలుగుతున్నాను అంటే 100% నా వెనకాల నా ఫ్యామిలీ ఉంటుంది. అండ్ ముఖ్యంగా నేను 2 వ్యక్తులకి అంటే నా హోల్ ఫ్యామిలీలో నేను అంటే యాజ్ ఎ ఉమెన్ గా నేను చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతాను. మా అమ్మగారు నాకు ఎవ్రీ మినిట్, మా మమ్మీ నాకు సపోర్ట్ చేస్తూ, నన్ను ఎంకరేజ్ చేస్తూ, ఈ కమ్యూనిటీలో ఫార్వర్డ్ గా మూవ్ అవ్వడానికి, నన్ను ఎక్కడ డిస్కరేజ్ చేయకుండా, నన్ను వెనక్కి లాగకుండా, బౌండరీస్ సెట్ చేయకుండా నన్ను ముందుకు నడిపిస్తున్నందుకు తనకి నా హార్ట్ ఫెల్ట్ అంటే ఏం చెప్తాము, హృదయంలోంచి కృతజ్ఞతలు చెప్పుకోగలుగుతున్నాను. అండ్ నా కూతురు ఫుల్ సపోర్ట్ చేస్తూ ఉంటుంది ఎవ్రీ మినిట్. థ్యాంక్ యూ సో మచ్.